సో ప్రియులారా, ఉదయాల చక్కని పాటలు పాడి జీవంగల దేవుని ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. పూర్వేచ్చిన అందరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను అందరిని దేవుడు అది ఇంకా దీవించినాక ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ధ్యానిస్తాం. ప్రియులారా, ప్రారంభంగా మన ఒక వాక్యం మనం చదువుదాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, ప్రారంభంగా మనం చదువుదాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. కావున మీరు ఆనందపబడి రక్షణాధారములైన బాబుల్లో నుండి నీరు చేదుకుందురు. ఆ దినమున మీరు ఇలాగొందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనముల్లో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకములకు తెచ్చుకోనుడి. కాబట్టి ఇప్పుడు మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనకు ప్రతి రోజు జీవజల నదులు అనుభవం పరిశుద్ధాత్మ ప్రశంస ప్రతిరోజు మనం అనుభవించుకొని అనుదినం త్రాగవచ్చు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైన 2 విషయం ప్రియులారా మనం చూసినట్లయితే, ఒకటి మంచి తినడం, ఒకటి మంచి త్రాగడం. కాబట్టి మనం చూసినట్లయితే తినడం అంటే మనం అర్థం చేసుకోవాలి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారు ఆత్మ అంటే ఆగిలి పుడుతుంది అనమాట. నాకు ఎక్కువ వాక్యం కావాలి, ఎక్కువ వాక్యం తినాలి అని కోరిక, ఆశ దేవుడు సమర్థి మన ఆత్మలో దేవుడు అనుగ్రహించినాక వాక్య నిమిత్తమైన ఆగలి, పరిశుద్ధమైన జీవం కలిగిన దేవుని మాటల కొరకు ఆగలి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆత్మలో మన హృదయంలో అనుగ్రహించినాక అలాంటి ఉన్నవారు ప్రియులారా మనం చూసినట్టే చాలా గంటలు వారు భుజిస్తారు, వాక్యం భుజిస్తారు, ప్రార్థన పూర్వంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి భుజిస్తారు. కొన్నిసారి శరీరం కొరకు ఆహారం కూడా తినడం కొన్నిసారి మర్చిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా దానితో పాటు పరిశుద్ధాత్మను మనం పానం చేయాలన్నమాట. అలాంటి పరిశుద్ధాత్మను మనం అనుదినం త్రాగాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అలాంటి ఒక అనుభవం దేవుడు అనుగ్రహించినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాత నిబంధన కాలంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 10వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 10వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు ఆత్మ సంబంధమైన ఆహారం వారు భుజించామన్నమాట. 2 ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును వారు పానం చేస్తారు అని రాయబడి. దేవునికి స్తోత్రం. మన పరిస్థితి ఎలా ఉంది? మన వాక్యం భుజిస్తున్నామా? పరిశుద్ధాత్మతో మన అనుదినం నింపబడుతున్నామా? ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగరి, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఇశ్రాయేలు ప్రజలు బలవంతులుగా ఉండడానికి ప్రాముఖ్యమైన కారణం వారు జీవగల దేవుని యొక్క ఆశీర్వాదం, జీవగల దేవుని ఉన్న సహవాసం అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా అనేక శత్రువులు ఆ కాలంలో ఉన్నప్పుడు కూడా ప్రియుల జీవగల దేవుని యొక్క కాపుదల వారికి ఉన్న కాబట్టి వారు కాపాడబడారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అదే దేవుడు ఈ కాలంలో కూడా మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు తేడా ఏంటంటే ఈ కాలంలో మన శత్రువు బైబిల్ మనకు నేర్పిస్తుంది రక్త మాంసంతో ఈ యొక్క మనుషులతో ఈ భూమి మీద ఉన్న
రక్త మాంసం కలిగిన అంటే మనుషులతో ప్రియులారా మనకు పోరాటం లేదు. ఈ సత్యం పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు నేర్పించిన దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఎనర్జీ మనుషులకు వ్యతిరేకంగా దయచేసి వాడవద్దు. స్తోత్రం. దాన్ని బట్టి మనకు నష్టం, వారికి నష్టం, సాతానుకు మేలు అనమాట. ఇప్పుడు ఎవరైతే ఇద్దరితో గొడవ చేస్తున్నారో వారు ప్రియులారా మనం చూసినట్లయితే సాతానుకు మేలు చేస్తుంటే అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ యుద్ధాలు చేసిన వారు దయచేసి అప్పుడు మంచిది. దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే ఆపుతున్నారో వారికి మేలు, ఇద్దరు కూడా మేలు అనమాట, క్షేమం అనమాట. దేవునికి స్తోత్రం. సాతానుకు నష్టం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా సోదరు, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మానుసరంగా యుద్ధం చేయడానికి దేవుడు మనను నేర్పించినాక యుద్ధం ఉంది, యుద్ధం లేదని కాదు అని, శరీరానుసరంగా ఉన్న యుద్ధం కాదు కానీ ఆత్మానుసరంగా ఉన్న యుద్ధం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నేర్పించును గాక. కాబట్టి కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావులో నుండి నీరు చేదుకుందరు. ఇది ప్రతిరోజు జరుగుతాయి. నిజంగా దేవుల్లో ఆధారపడి బ్రతుకుతున్న వారికి ఇది ప్రతిరోజు వారి అనుభవం అనమాట, రక్షణ బావి. అదే ప్రియులారా మనం చూస్తున్నట్టే ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ బావి. కాబట్టి మనం 2వ అధ్యాయంలో మనం చూడండి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపెడితివి, నీ కోపము చల్లారేను. కాబట్టి ఒకప్పుడు దేవునికి మన మీద కోపం ఉంది, లేదని మనం చెప్పడానికి వీల్లేదు. కానీ ఎప్పుడైతే మనం యేసయ్య రక్తములో, యేసయ్య మన కొరకు పుట్టామని, యేసయ్య 33 సంవత్సరం బ్రతికామని, కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టామని, సమాధులు తిరిగి లేచామని ఎప్పుడైతే మనం నమ్మినప్పటి నుండి, యేసు రక్తములో ఆధారపడినప్పటి నుండి దేవుని యొక్క కోపం చల్లార్చబడింది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం నా కొరకు మీ కొరకు కార్చబడిన కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదంటే దేవుని కోపం మన మీద వచ్చేది. అని యేసుక్రీస్తు రక్తం అంటే యేసుక్రీస్తు నాకు మీకు మెద్దలుగా మరణించామన్నమాట. కాబట్టి ప్రియులారా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క ప్రేమ మనకు అనుభవించుకోవచ్చు అనమాట, కోపం కాదు. ఇప్పుడు దేవుని యొక్క కోపం నుండి యేసుక్రీస్తు తన మరణం ద్వారా ప్రియులారా మనల్ని విడిపించిన కాబట్టి మన దేవుడు యుగ యుగములకు ఆరాధనకు పాత్రుడు అనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రియులారా మనకు చేసిన మేలు మన పాట పడదాం కదా, నీవు చేసిన ఉపకారం. హల్లెలూయా. నీవు చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రియులారా మనకు చేసిన ఉపకారం మనం ఎన్నడూ మర్చిపోవద్దు. అది ప్రతిరోజు జ్ఞాపకం చేయాలి, ప్రతిరోజు మనం ధ్యానించాలి. సోదర, కాబట్టి అంత గొప్ప కార్యం యేసుక్రీస్తు చేశాడు. బట్ కొందరు చెప్తారేమో, మా బ్రతుకులో దేవుడు ఏమీ చేయలేదు అని ప్రియులారా చెప్పడానికి వీల్లేదు. దేవుడు అడ్వాన్స్ గా చేస్తామన్నమాట. మన పుట్టక మునిపే దేవుడు మన మేలు కొరకు గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. అంటే అడ్వాన్స్, మన దేవుడు చాలా అడ్వాన్స్. స్తోత్రం. అంటే మన దేవుడు ముందు చూపు కలిగిన దేవుడు అనమాట, దీర్ఘ దృష్టి కలిగిన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసలితే మన పుట్టక మునిపే జీవం కలిగిన దేవుడు మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పెట్టాము. మరి ప్రియులారా మన సత్యం మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. అది మీ మేలు కొరకే, నా మేలు కొరకే, మానవులు అందరూ క్షేమం కొరకే అనమాట. కానీ శత్రువైన మానవులు, మనుషులకు వ్యతిరేకంగా ఉన్న శత్రువైన సాతాను ఒక నాశనం కొరకే అనమాట. యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పెట్టారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు మరణం ప్రియులారా ద్వారా దేవుడు, తండ్రిన దేవుడు మనకు గొప్ప మేలు చేశామన్నమాట. మరణం ద్వారా మేలు చేశాం. యేసుక్రీస్తు తన మరణం ద్వారా మనకు గొప్ప మేలు చేశాం ప్రియులారా, గొప్ప మేలు. అది కూడా నిత్యమైన మేలు అనమాట, శాశ్వతమైన మేలు అనమాట. అది ఆగేది కాదనమాట. దేవునికి సోదరు యేసుక్రీస్తు తన మరణం ద్వారా, పరిశుద్ధ యాగం ద్వారా ప్రియులారా దేవుడు మనకు చేసిన మేలు యుగాలు
నిత్యం అది దాని యొక్క మేలు మనం అనుభవించినాక దేవునికి స్తోత్రం. అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్ని రోజుల కొరకు కాదు, అందుకొరకు 70, 80, 120 సంవత్సరం కొరకు కాదు, నిత్యం యుగాలు మనం క్షేమంగా ఉండడానికి కొరకు, మనం ఆశీర్వాదం అనుభవించడానికి కొరకే కలువరి సిలువలో యేసు కొరకు ప్రాణం పెట్టాం. దేవునికి స్తోత్రం. ఈ సత్యం ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని ఉంటే ఇక సుధులు ఆరాధించుకోవడం ఆగలేదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య ఆరాధనగా అది మార్చబడుతుంది, నిత్యం శుద్ధిగా అది మార్చబడుతుంది, అది నిత్యానందంగా మార్చబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, యెహోవా నీవు నా మీదే కోపపడితేవి ఒక్కప్పుడు, కానీ ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే నీ కోపము చల్లారెను. యేసుక్రీస్తు మరణం పునరుద్ధానం ద్వారా, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, యేసుక్రీస్తుని బట్టి దేవుని కోపం ఇప్పుడు మన మీద లేదు. ఇప్పుడు ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు మనల్ని ప్రేమించామన్నమాట. ప్రాణం పెట్టి యేసే ప్రేమించాం. కాబట్టి ప్రియులరా, కాబట్టి యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుడు మనకు మేలు చేశాం, చాలా మేలు చేశాం. కాబట్టి మనం చెప్పడానికి వీల్లేదు నాకు దేవుడు ఇంకా మేలు చేయలేదని ప్రార్థన చేస్తున్నా, ప్రభువుని ఆరాధిస్తున్నా మీరు చెప్పడానికి వీలు లేదు. కొందరు అయినా కానీ కొందరు చెప్తారేమో నాకు మేలు చేయలేదని. మేలు చేయలేదని మీరు ఒకవేళ చెప్తున్న వ్యక్తి ఉండే ఇంకా ఈ సత్య సువార్త, ఇంకా దేవుడు చేసిన గొప్ప కార్యం మీరు ఇంకా అర్థం చేసుకోలేదనమాట, గ్రహించలేదు. ఆకసాలు పసిబిడ్డలుగా ఉన్నామన్నమాట, ఇంకా గ్రహించలేదు. కాబట్టి ప్రార్థన చేయాలి, సత్యం గ్రహించుంటూ ప్రియులారా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు మరణం ద్వారా మనకు చాలా మేలు చేశాం. పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించాలి, నిత్య జీవుని అనుగ్రహించాలి. యేసే పొందిన గాయముల చేత స్వస్థ కొరకు మన ఆత్మ, ప్రాణ, శరీరం, నాడి, నరములు, ఎముకలు, ప్రతి అవయవాలు స్వస్థ కొరకు యేసుక్రీస్తు ప్రాణబట్టారు. పాప శిక్ష నుండి విడిపించడానికి కొరకు, శిక్ష నుండి పూర్తిగా విడుదల కొరకు ప్రియులారా ప్రాణం పెట్టారు. తిరస్కారం సెలవులు మోసుకొని మన ఇచ్చారు. అంటే మనం తిరస్కారంతో ఆ తిరస్కారం ఒక అనుభవంలో మనం ఉండాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ప్రియ కుమార్తెగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి ఉండాలి. అంతే, దాని కొరకు కూడా ప్రాణం పెట్టే. అంటే మనం దేవుని పిల్లలుగా ఉండడానికి కొరకు ప్రాణం పెట్టే. కాబట్టి దాని బెనిఫిట్ మనం ఇప్పుడు అనుభవిస్తాం. ఒకటి ఒక రోజు కాదు, యుగాలు కొనసాగించబడదు దాని యొక్క బెనిఫిట్, దాని యొక్క మేలు. దేవునికి స్తోత్రం. ఇంకా శాపాలంతా యేసుక్రీస్తు సిలువలో మోసుకొని మళ్ళించాం. మనం శాపం నుండి, ధర్మశాస్త్రం యొక్క ప్రభావం నుండి, శాపం నుండి దేవుడు మనల్ని విడిపించామన్నమాట. దేవుడు ఆశీర్వాదం తీసుకొని వచ్చాం. ఇప్పుడు శిలువ మరణం ద్వారా ప్రియులరా ఎన్నో మేలు ప్రభువు చేశాం. ఇంకా సాతాను పూర్తిగా శిలువ మరణం ద్వారా ఓడిచేసామన్నమాట. సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉన్నాడు. కారణం ఏంటది? మనం గొప్పగా ప్రార్థన చేశామని కాదు, మనం గొప్ప ఉపవాసం చేస్తున్నాం కాబట్టి సాతాన్ పారిపోయామని ఒక పాట మాత్రం. కానీ దానికి ముందు ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు కలువరి శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాను ఒక శిరస్సును నాశనం చేశాం, అధికారాన్ని తొలగించేసాం, నాశనం చేశాం, నిరాయుధులుగా చేశాం. అప్పుడు యేసుక్రీస్తు మరణం ద్వారా ప్రియులారా యేసుక్రీస్తు సాతాను జయించామన్నమాట. అది మనం నమ్మిన కాబట్టి, ఆ క్రీస్తు జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన కాబట్టి మనకు కూడా జయం. హల్లెలూయా. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు క్రీస్తుతో మనం ఏకీభవిస్తున్నాం. క్రీస్తు మనం ఇప్పుడు ఒకటే ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు జయం మన జయంగా మార్చబడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు యొక్క మరణం అది మన మేలు కొరకు, మీ మేలు కొరకు, మన మేలు కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. అది యుగాలు కొనసాగించబడతాయి. అంటే దానికి అర్థం మన భవిష్యత్తు గురించి ఇంకా బాధపడాల్సిన అవసరమే లేదు. కానీ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం, దాని యొక్క రెవల్యూషన్ మనం పొందుకోవాలి. అది నా కొరకు కానీ మీ కొరకు కానీ మనం నమ్మాలి, మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది యేసుక్రీస్తు మరణం ద్వారా మనకు గొప్ప మేలు చేస్తామంటే, సమాధి నుండి తిరిగిలేచిన సజీవుడైన దేవుడు గా గొప్ప మేలు ప్రతిరోజు, ప్రతి నిమిషాలు మనకు చేస్తున్నాను అనమాట. ఇది మనం గమనించాలి. ప్రతి నిమిషాలు యేసుక్రీస్తు ద్వారా, పునరుద్ధరణ క్రీస్తు ద్వారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ద్వారా మనం మేలు పొందుతున్నాం. మనమేమో దేవా నన్ను దీవించుము, మేలు చేయమని మనమేమో ప్రార్థన, స్తుతులు, ఆరాధన అంతా చెల్లిస్తున్నాం. కాబట్టి సత్యం పరిలారా మనం అర్థం చేసుకోవాలి.
ఆశీర్వాద పూర్ణమైన క్రిస్తువును తండ్రి దేవుడు మనలో నాటేశాం. ఎవరైతే సువార్త రక్షణ పొందారో, ఎవరైతే ఆమె తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగనామని బాప్తిసం పొందారో వారు ఆశీర్వాద పూర్ణమైన క్రిస్తువును కలిగి ఉన్న క్రిస్తువును ధరించి ఉన్నామన్నమాట. క్రిస్తువును కలిగి ఉన్నాము, క్రిస్తువును ధరించి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం మనకు అది నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి క్రిస్తువును కలిగిన మీరు ఆశీర్వాదం, సమృద్ధి ఆశీర్వాదం మీలో ఉంది అన్నమాట. ఉంది, అది మనం చూడాలి. కానీ ఆయన కానీ మనం చాలాసార్లు చెప్తారు, అబ్బో నేను ఇంకా దీవించబడలేదు, నన్ను దేవుడు దీవించలేదు అని కొందరు ఇప్పుడు కూడా చెప్తున్నారు. ప్రియులరా, ఎందుకు చెప్తున్నామంటే సత్యం వారు ఇంకా గ్రహించలేదన్నమాట. సత్యం గ్రహించలేదు. కాబట్టి ప్రియులరా, మనం సత్యం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వల్ల వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. క్రిస్తువు కంటే, నజరేయుడైన యేసు క్రీస్తు కంటే, జీవగల దేవుని కంటే, సృష్టికర్తైన దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది చెప్పండి? ఏముంది ప్రియుల? ఇప్పుడు దేని గురించి బాధపడుతున్నాం? దేవునికి స్తోత్రం. ఇప్పుడు జీవగల దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. అందుకొరికే ప్రియులరా, తండ్రి దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి మందుడు, ఆది మందం అన్ని పూర్తి ఎరిగిన దేవుడు. మనకేం కావాలో దేవునికి తెలుసు. మనకేం కావాలో మనకంటే దేవునికి తెలుసు. ఎందుకంటే మనను నిర్మించిన దేవుడు అనమాట. మన భూమిలో మన డబ్బిచ్చి కాబట్టి పుట్టిన అలా కాదు. మనం దేవుడు చిత్తాన్ని బట్టి, దేవుని ప్రణాళికని బట్టి దేవుడు మనల్ని భూమికి పంపించాము. దేవుడు మనల్ని కలిగేసి నిర్మించారు. అందువరకు మనం ఉన్నాం, లేదంటే మనం ఉండలే. హల్లెలూయా. కాబట్టి కాబట్టి ప్రియులారా, మనం మూల ఆధారం, లేదంటే మనం ఇప్పుడు బ్రతికి ఉన్నామంటే కారణం ఏంటిది? దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. మీరు నేను బ్రతికి ఉన్నామంటే ఇది ప్రియులారా మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు తన సదస్యములు సురుమములు మనను నిర్మించాం, మనుషుల దేవుడు నిర్మించాం. కాబట్టి దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మరిచి మన ముందుకు జయంతమైన ముందుకు వెళ్ళలేదు, ఆశీర్వాదం అనుభవించుకొని ముందుకు వెళ్ళలేదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుని మర్చిపోవద్దు, దేవుని ప్రేమ మనం మర్చిపోవద్దు. అది మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం. దేవుని ప్రేమ మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం. దేవుని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం. సత్యగారితైన దేవుని జ్ఞాపకం చేసుకోవడం వలన మనకే మేలు, మనకు మేలైనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సత్యగారితైన జీవగల దేవుని జ్ఞాపకం చేయడానికి మన సమయం కేటాయించాలి. సమయం ఇవ్వాలి. సమయం లేదు అని చెప్పడానికి వీల్లేదు. సమయం ఇచ్చిన దేవునితో నాకు సమయం మీతో సమయం గడపడానికి లేదు అని ప్రియులారా మనం ఇలాగే చెప్పగలరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చెప్తాం, ప్రభువా నాకు సమయం ఉంది అని చెప్పాలి. నాకు సమయం ఉంది అని చెప్పాలి. సమయం లేదని కాదు. ప్రభువా మీరిచ్చిన సమయం, మీరిచ్చిన బ్రతుకు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ప్రభువా మీతో సమయం గడుపుదామని మనం చెప్పాలి. ప్రభువా నేను మీతో సమయం గడుపుదాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తండ్రి అయిన దేవుడు క్రిస్తువును ప్రియులారా మనలో నాట్యం. కాబట్టి క్రిస్తు జయించిన క్రిస్తువును తండ్రి దేవుడు నాట్యం. కాబట్టి యేసే మరణం ద్వారా మనకు ఎన్నో మేలు వచ్చాయి. ఎలాగండి? యేసు క్రిస్తు బ్రతికిన క్రిస్తు ఇప్పుడు మనకు ఇంకా మేలు చేస్తున్నాం అనమాట. తక్కువ కాదు, ఎక్కువ మేలు చేస్తున్నాం అనమాట. అందుకొరకు యేసు క్రిస్తు పట్టుగా చెప్పాం, నేను తండ్రి దగ్గర వెళ్ళడం వలన మీకు మేలు. యేసు క్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తండ్రి దేవుడు తెలియలేపాం. యేసు క్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళాం, తండ్రి దగ్గర వెళ్ళాం, ఆదరణకర్తని అడిగాం. ఆదరణకర్త ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఇప్పుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. సీక్రెట్. స్తోత్రం. లోకంలోని ప్రజలకు తెలియలేదు కావచ్చు మీలో యేసు క్రీస్తు ఉన్నాడని, మహిమాంగ క్రీస్తు ఉన్నాడని, పరిశుద్ధ దేవుడు మేలు ఉన్నాడని, సర్వశక్తి మందుడు జీవగల దేవుడు మేలు ఉన్నాడని చాలా మంది, కొందరు దగ్గర ఉన్న వారు కూడా తెలియలేదని. కానీ మీకు తెలుసు, జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన మీ ఆత్మలో నివాసం చేస్తున్నామని, ఆ దేవుడు మీ ఆత్మ ప్రాణం శరీరం పరిపాలన చేస్తున్నామని మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. లోకంలోని ప్రజలకు అన్నీ తెలియలేదు, కరెక్ట్. కానీ మీకు తెలుసు జీవగల దేవుడు మేలు ఉన్నాడని. కాబట్టి జీవగల దేవుడు మీలో ఉన్నాడని గ్రహించిన మీరు ఏం చేసుకోవాలి? మనం ఏం చేసుకోవాలి? మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకోవాలని రాయబడింది. అంటే మీ క్రిస్తువులో నుండి ఆశీర్వాదాలు బై ఫెయిత్, దేవుని కృపలో ఆధారపడి దాని నుండి అధికంగా
ప్రియులారా పొందుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, యెహోవా నీవు నా మీద కోపపెడితేనే నీ కోపం చల్లారేను. దేవునికి స్తోత్రం. ఇన్ దట్ డే యూ విల్ సింగ్, పాట పాడుతుంది, ఐ విల్ ప్రైజ్ యూ లార్డ్, యూ వేర్ యాంగ్రీ విత్ మీ బట్ నాట్ ఎనీమోర్. ఒకప్పుడు కోపంతో ఉన్నాం, ఇంకా అలా ఉండలేదన్నమాట. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు? నవ్ యూ కంఫర్ట్ మీ. ఇప్పుడు ప్రభు మన జీవగల దేవుడు మనకు ఓదార్పు అనుగ్రహిస్తున్నాం అనమాట. క్రీస్తు ద్వారా మనకు ఓదార్పు అనుగ్రహిస్తున్నాం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఓదార్పు అనుగ్రహిస్తున్నాం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ద్వారా ఉన్న ప్రతి మాటలు మనకు ఓదార్పే. క్రీస్తు ద్వారా ఉన్న ప్రతి మాటలు ప్రియులారా మనకు జీవము ఆత్మలాగా మార్చబడినాక, క్రీస్తు ద్వారా ఉన్న ప్రతి మాటలు మనకు జీవం ఇచ్చే మాటలు అనమాట. చంపేసే మాటలు కాదు, నాశనం చేసే మాటలు కాదు. క్రీస్తు ద్వారా ఉన్న ప్రతి మాటలు ప్రియులారా మనం మెల్లగా శ్రద్ధగా అది విని ఉంటే, ధ్యానించున్న వారిగా మనం ఉంటే, అదంతా కూడా ప్రియులారా మన జీవం కొరకున్న మాటలు అనమాట. హల్లెలూయా. బలపరిచే మాటలు అనమాట. క్రీస్తునందు బైబిల్లో రాయబడింది, మనం నూతన సృష్టి, న్యూ క్రియేషన్ గా దేవుడు మార్చబడాం. మనం క్రీస్తునందు దేవుడు నూతన సృష్టిగా దేవుడు మార్చినటువంటి స్తోత్రం. క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని తన పరిశుద్ధ మందిరంగా, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మీలో నాలో వచ్చి మనల్ని దేవుని యొక్క మందిరంగా, గొప్ప మందిరంగా దేవుడు మార్చినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మీలో నాలో నివాసం చేసుకొని మనల్ని దేవుని యొక్క గొప్ప మందిరంగా, జీవగల దేవుడు మార్చినటువంటి దేవునికి స్తోత్రం. ఎంతమంది చెప్తారు, నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం, నేను జీవగల దేవుని యొక్క మందిరం హల్లెలూయా అని ఎంతమంది చెప్తారు? ఎంతమందికి ఆ ధైర్యం ఉంది? దేవునికి స్తోత్రం. కొందరు తప్పుపెడతారు, నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం, నేను జీవగల దేవుని యొక్క మందిరం, నేను యేసు క్రీస్తు ఒక మందిరం, టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని ఇప్పుడు ఇలా మనం ధైర్యంతో చెప్పాలి. నిజంగా మీరు సువార్త వేషం మీరే నిజంగా జీవగల దేవుని మందిరం. స్తోత్రం. చర్చ్ బిల్డింగ్ మాత్రమే. ఈ సత్యం మనం మరలా చెప్తాను, అర్థం చేసుకోవాలి. చాలా మంది అర్థం చేసుకున్నారేమో, జీవగల దేవుని యొక్క మందిరం చర్చ్ బిల్డింగ్ అని. అలా కూడా సాతాన్ని మోసం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు చర్చ్ బిల్డింగ్ మాత్రమే. దానిలో సిమెంట్ ఉండొచ్చు, ఐరన్ ఉండొచ్చు, ఇంకా రకరకాల ఐటమ్స్ ఉండొచ్చు, కానీ దానికి చర్చ్ బిల్డింగ్ కు జీవం లేదనమాట. కానీ జీవగల దేవుడు నివాసం చేస్తున్న మీకు జీవనం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇదే తేడా అనమాట. చాలా తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. నూతన నిబంధన ప్రకారం ఇలా మనం చూసినైతే మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప మందిరంగా జీవగల దేవుడు మార్చిన స్తోత్రం. అది మనుషులు చేతితో నిర్మించబడినది కాదు. స్తోత్రం. మనుషులు చేతితో నిర్మించబడినది కాదు, జీవగల దేవుడే నిర్మించారు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మీ యొక్క గొప్పతనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా నాకు మీకు అనుగ్రహించిన కృప, కరుణ, దయ, ఆశీర్వాదం ప్రియులారా మనం గమనించాలి. దేవునికి సోదరు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీవు నన్ను ఆదరించి ఉన్నావు. తండ్రి దేవుడు క్రీస్తును మనలో నాటి, మన తండ్రి దేవుడు క్రీస్తును నాటినప్పుడు మనకు ఎంతో ఆదరణ. హల్లెలూయా. అదే నిత్య ఓదార్పు. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన ఓదార్పుగా మార్చబడినాక దేవునికి స్తోత్రం. తండ్రి దేవుడు క్రీస్తును మనలో నాటారు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుని కలిగి మనం ఉండే ప్రియులారా, అది ఒకరోజు కాదు, నిత్యమైన దీవెన అనమాట. యుగాలు మీరు దీవెన పొందినాక అంతే, దానికంటే తక్కువ ఉండలేదు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తులో అంత సమృద్ధి ఉంది అనమాట. అలా జీవగల దేవుల్లో అంత సమృద్ధి, ఆశీర్వాదం ఎందు లేదనమాట. యుగాలు మనం అనుభవించిన ఇంకా మిగిలి వస్తాయి. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేస్తాం? అందుకొరికే ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారు ఏం చేస్తారు? ఈ అధ్యాయంలోనే మనం చూడవచ్చు. వారు ఏం చేస్తారు? 4వ దినం యెషయా గ్రంథం 12 అధ్యాయము 4వ దినంలో రాయబడింది, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రేమించుడి, జనముల్లో ఆయన క్రియలను పరిచయం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. చూడండి, యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను. భూమి అందటను ఇది తెలియబడును. భూమి అంతా కూడా, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. హల్లెలూయా. భూమి అంతా కూడా
ఇక్కడ మన దేవుడు అంత గొప్ప దేవుడు, జీవం గల దేవుడు, సృష్టికర్త దేవుడు. హల్లెలూయా. ఎవరు జీవం గల దేవునితో కనెక్ట్ అవుతారో వారు నిత్యమైన ఆశీర్వాదం, నిత్యమైన మేలు, యుగాలు మేలు పొందుతారు. అది కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఉచితంగా అన్నమాట. దాని కొరకు మనం ప్రత్యేక డబ్బు ఇవ్వాలని కూడా లేదు, ఉచితంగా అన్నమాట. రక్షణ ఉచితమైనమాట, నిత్య జీవనం ఉచితమైనమాట, పాపక్షమానం ఉచితమైనమాట. ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు కొరకు మనం 1 రూపీస్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమేన్. 1 రూపాయి కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి డబ్బు లేని వారు కూడా సంతోషమే, డబ్బు ఉన్న వారు కూడా సంతోషం. ఎందుకంటే వారు డబ్బు వారి చేతుల్లోనే. డబ్బు లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. డబ్బు ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోతాయని కూడా బాధ అవసరం లేదు. నిత్య జీవన్, రక్షణ అదంతా కూడా ఉచితమైనమాట. తండ్రి దేవుడు క్రిస్తువును ఇవ్వడం ఉచితమైనమాట. ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు ఇవ్వడం క్రిస్తు వారి ఉచితమైనమాట. కానీ ఉచితంగా మనం పొందుతున్నామంటే దానికి విలువ లేదని దయచేసి అర్థం చేసుకోకండి. ప్రభు తన ప్రాణం పెట్టామన్నమాట. అదే మన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆమె జీవం గల దేవుడు తన ప్రాణమే చేసే విలువ ఉంది. రక్షణకు విలువ ఉంది, నిత్య జీవనకు విలువ ఉంది. విలువ లేదని కాదు, గొప్ప విలువ ఉంది. దేవుడు ప్రభు పాపక్షమానికి విలువ లేదని కాదు, విలువ ఉంది. ప్రభు తన ప్రాణం పెట్టి అది మనకు పొందామన్నమాట, ప్రాణం పెట్టామన్నమాట. దాని ఖరీదు ప్రియులరా జీవం గల దేవుడు అనే తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రాణం పెట్టాం. కాబట్టి అంత విలువ ఉంది అని అర్థం. రక్షణ ఉచితంగా తండ్రి దేవుడు క్రీస్తు వారు ఇస్తున్నాం, కానీ దాని విలువ ప్రియులరా దేవుని ప్రాణానికి ఎంత విలువ ఉంది, క్రీస్తువుకి ఎంత విలువ ఉంది, అంత విలువ దానికి ఉంది అని అర్థం. దేవునికి స్తోత్రం. మనమేమో ఉచితంగా పొందిన కాబట్టి దేనికి విలువ లేదని దయచేసి ప్రియులరా మనం అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. చాలా విలువ ఉంది. దేవునికి తండ్రికి తెలుసు మనం విలువ పెట్టి కొనలే. కోట్లు డబ్బు పెట్టినా దొరకలేదు. బిలియన్స్ కానీ ఎంత పెట్టినా దొరకలేదు. అందువరకు ఎప్పుడు తండ్రికి దేవునికి తెలుసు కాబట్టి మన వలన మనది కొనలే, మన వలన అది పొందలే. కాబట్టి తండ్రిని దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఉచితంగా ఇచ్చిన రక్షణని బట్టి ఇప్పుడు మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి మన హృదయం ఇప్పుడు ఆదరణ వస్తుంది. ఇప్పుడు ఇంత శ్రేష్టమైన గిఫ్ట్ నిత్య జీవన్, రక్షణ, గ్రేట్ సాల్వేషన్ నాకు ఉచితంగా తండ్రి దేవుడు ఇచ్చాం. ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాలి. మనమేమో వెండి కానీ బంగారం కానీ వేళ్ల స్టాండర్డ్ ప్రకారం ఉన్న ఆశీర్వాదాలు చాలా గొప్పదని మన చెవిలో వినబడుతుందేమో. వేళ్ళు స్టాండర్డ్ ప్రకారం ఉన్న కొన్ని ఆశీర్వాదాలు ఉంది. అది మనకు వద్దు అని కాదు, అది కూడా జీవంగల దేవుడు దేవుని చిత్తానుసారంగా మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుని చిత్తానుసారంగా దేవుడు అనుగ్రహిస్తాడు. అది మనం పొందాలి, అనుభవించుకొని దేవుని స్తుతించుకోవాలి. పాపం కాదు ప్రియులారా. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఉచితంగా అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం, క్రీస్తు ద్వారా అనుగ్రహించినటువంటి స్తోత్రం. ఇంకా భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా జీవగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది కూడా మనం నో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కూడా దేవుని చేత జరుగుతుంది. కాబట్టి మనం ప్రియులరా మనం దేవుడు చిత్తం కాబట్టి మనం అనుభవించుకోవాలి. కాబట్టి స్వస్థ దేవుని ఒక చిత్తం అనమాట. కాబట్టి చక్కని పార్ట్నర్ను కలిగి బ్రతకడం దేవుని చిత్తమే. కాబట్టి మ్యారేజ్ గురించి బైబిల్ మనం చూసినట్లయితే కొందరకు మొదటి కొరింథీయుల 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు, కొందరకు పెళ్లి కాకుండా బ్రతకడానికి దేవుడు నిర్వహిస్తాడు. స్తోత్రం. కొందరకు పెళ్లి కాకుండా బ్రతకడానికి దేవుడు కృపయిస్తాడు. వారిని బట్టి స్తోత్రం. దానిలో ఒకరు పౌలు, అపోస్తలుడైన పౌలు కూడా అని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, కొందరి కాలంలో అలా ఉండొచ్చు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. కానీ అందరికీ అది కాదనమాట. కొందరు పెళ్లి చేసుకోవాలి అనమాట. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, కామాసక్తి దాని వలన వారు ఇబ్బంది పడడం కంటే సెల్ఫ్ కంట్రోల్ లేని వారు, ప్రియులరా పాపములు పడడానికి అవకాశం ఉన్నవారు వారు చేసుకోవాలి. జాగ్రత్త జరగకుండా త్వరగా పెళ్లి చేసుకోవడం మంచిదని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అది పాపం కాదు, పెళ్లి చేసుకోవడం పాపం కాదు. ఇంకా పెళ్లిలో పార్ట్నర్, హస్బెండ్ అండ్ వైఫ్ మనం చెప్తాం. పెళ్లి అయిన తర్వాత వారు, దానికి ముందు మన అబ్బాయి కానీ బ్రదర్ కానీ సిస్టర్ అని చెప్తారేమో, తర్వాత హస్బెండ్ వైఫ్. కాబట్టి వారు కుటుంబ జీవితంలో ప్రేమ అనురాగాలు వారు వ్యక్తపరుస్తారు. అది కూడా పాపం కాదు.
సెక్సువల్ రిలేషన్షిప్ పాపం కాదు, కానీ సాతాన్ దానిని అభ్యంతరంగా మార్చేస్తామన్నమాట. జాగ్రత్తం చేసినట్టు లేదంటే వ్యభిచారం చేసినట్టు. కాబట్టి కుటుంబ జీవితంలో ఉన్న సెక్సువల్ రిలేషన్షిప్ పాపం కాదు, అది పరిశుద్ధమైన దేవుడు అనుగ్రహించిన ఒక ఆశీర్వాదం అన్నమాట. అది కూడా దేని కొరకు కానీ ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. అంటే వారు వర్ధిల్లాలి, అంటే వారు దీవెన అనుభవించాలి, వారు ఫలించాలని, ఫలించి భూమి అంతా కూడా పరిపాలన చేస్తున్నట్టు ఉత్పత్తి జరగాలి అనమాట. దాని కొరకు దేవుడు పెట్టిన ఒక ఆశీర్వాదం. కానీ సాతాను దాన్ని జాగ్రత్తగానే వ్యభిచారం అలాగే తప్పు దారికి తీసుకొని వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. కాబట్టి దేవుడు అది అనుగ్రహించిన ఒక ఆశీర్వాదం. కాబట్టి అది దేవుని చిత్తానుసారంగా ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని చిత్తానుసారంగా అది వాడుకోవడం వలన మేలన్నమాట. అది దేవుని చిత్తమని ప్రియులారా సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టిన మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన అనేకను జన్మించే కృప దేవుడు అనుగ్రహించిన స్పిరిచువల్ ఒకటి ఆత్మ సంబంధమైన ప్రియులరా బిడ్డలు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన సువార్త పరిచయం మనం చేస్తున్న వారు మనం చూస్తున్నది వారు వాక్యం ద్వారా ప్రజలను అంటే కన్నేవారుగా దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి సువార్త పరిచర్య పౌలు చేశారు. కాబట్టి కొద్ది సంగతితో చెప్తున్నాను అనమాట, నేనే మిమ్మల్ని కనామని. దానికి అర్థమైనది సువార్త పరిచర్య చేయడం మామూలు విషయం కాదు. వాక్యం ప్రకటిస్తున్నాం అనమాట. వాక్యం ప్రకటించి ఒక వ్యక్తిను కుమార్తె లేదంటే కొత్తగా జన్మించిన అనుభవంలోనికి తీసుకొని రావడం అనమాట సువార్త పరిచర్య. దాని వల్లనే రక్షణ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇది రెండు ఉంది అనమాట. మనం చూస్తలేదు ఆత్మీయంగా మనం చూడొచ్చు, భౌతికంగా అంటే మనం శారీరకంగా కూడా ప్రియులారా. కాబట్టి మనం దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు దయచేయక భూ సంబంధమైన దీవెనలు కూడా దేవుడు దయచేస్తారు. కాబట్టి గర్భాలయ వచ్చిన శాస్త్ర బహుమానం స్తోత్రం. కాబట్టి సెక్సువల్ రిలేషన్షిప్ లేకుండా అది జరగలేదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ప్రేమతో నింపబడిన కుటుంబ జీవితం దేవుడు అనుగ్రహించినాక కొందరు ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే వయస్సును బట్టి కూడా కాదు. కొందరు మనం చూసినట్లయితే వయస్సును బట్టి ఇంత వయసు అంత అని కాదు. ప్రేమతో నింపబడిన వారు మనం చూడవచ్చు. అబ్రహాం సారా జీవితంలో చూడవచ్చు. వారు శరీరం మృతతుల్యమై ఉన్నా గానీ వారు ప్రియులరా ప్రేమ కలిగి బ్రతికినట్టు ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రేమకు ప్రియులరా శరీరం ఒక అందాన్ని బట్టి కాదనమాట. శరీరం ఇప్పుడు ప్రేమ, దేవుని ప్రేమ ప్రియులరా మనం చూసినట్లయితే మనల్ని బలపరిచేది అనమాట. స్తోత్రం. కాబట్టి చివరి దాకా మనం ప్రేమించినట్టు బలపరిచేది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మడు ఆ కృప అనుగ్రహించిన గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంది, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంది. దాన్ని మనం తప్పుపట్టవద్దు. ఇంకా కొందరు మనం చేస్తారు డబ్బు ఉన్నోడు తప్పుపడతారేమో మనీ. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ధనవంతుల వడకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములు అయిన అనేక దురాశలోను పడదరు. అట్టేవి మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేరు. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఆ వాక్యం రాయబడింది. కరెక్ట్. ధనవంతుల వడకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకుక్తములను హానికరములను అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. కరెక్ట్. కానీ ఇదే బైబిల్లో ఇంకా మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే దొంగతనం చేయవద్దని రాయబడి ఉంది. ఇంకా మనం ఏం చేసుకోవాలి? 4వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము 28వ వచనం దొంగల వాడు ఇంకా మీదట దొంగలక అక్కరగలవానికి మంచి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలే. అంటే కష్టపడి సంపాదించాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన బ్యాలెన్స్ ఉండాలి అనమాట. బ్యాలెన్స్. కాబట్టి పని చేసుకోవడం, కష్టపడడం, డబ్బు సంపాదించుకోవడం పాపమని కాదు. కానీ అదే డబ్బు మనం బొమ్మను ఆరాధన చేస్తున్నట్టు ఆరాధన చేయవద్దనమాట. అంటే డబ్బు దేవుడుగా మార్చబడవద్దనమాట.
ఆ యొక్క స్థాయికి వెళ్ళవద్దు అనమాట. దేవుడుగా మన హృదయంలో ఉండాలి. కాబట్టి మనం సంపాదించుకోవాలి, కానీ డబ్బు మనల్ని కంట్రోల్ చేయవద్దు. ధనం మన మీదే ప్రభావం చేయవద్దు, కానీ డబ్బును మనం ప్రభావం చేయాలి, మనం కంట్రోల్ చేయాలి. డబ్బు మనల్ని కంట్రోల్ చేయవద్దు, అది పాపంగా మార్చబడుతుంది. కానీ దేవుడు మనల్ని ప్రభావం చేయాలి. క్రీస్తు మాత్రం మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభావం చేయాలి నాకు ఎల్లప్పుడు. కానీ డబ్బు ప్రియులారా, మనం ప్రాణాన్ని, మన మనస్సును ప్రభావం చేయకుండా దేవుడు కృప అనుగ్రహించినాక, జీవగల దేవుడు మన ఆత్మ ప్రాణ శరీరాన్ని నిత్యం ఎల్లప్పుడు పరిపాలన చేయనాక, కృప దేవుడు మనకు దయచేనాక, డబ్బు మాత్రం, డబ్బును మనం పరిపాలన చేయాలి. ఇంత ఇవ్వాలి, ఇంత ఖర్చు చేసుకోవాలి, ఇంత సేవ్ చేసుకోవాలి, అదంతా కూడా మనం తీర్మానం చేయాలి. మంచి కొరకు మనం వాడుకోవడం తీర్మానం చేసుకోవాలి. చెడ్డ దాని కొరకు డబ్బు దేవుడు అనుగ్రహించిన ప్రియుల ఆశీర్వాదం, లేదంటే ఆస్తిపాస్తి, లేదంటే డబ్బు ప్రియుల మనం దేవుని చిత్తం కొరకు వాడుకోవాలి అంతే. కాబట్టి ఆస్తిపాస్తులు ఉండడం పాపం కాదు ప్రియుల. కొందరు అనుకున్నారు ఆస్తిపాస్తులు లేని వారు గొప్ప ఆత్మీయులని, కానీ అది కాదు ప్రియుల. అది కాదు. కానీ ప్రియుల మనం చూస్తున్నదే జీవగల దేవుడు సంబంధం కలిగి ఉండాలి. అదే ఆస్తిపాస్తులను, అదే డబ్బు మన ప్రాణమును ప్రభావం చేయవద్దనమాట. ఒక స్థాయిలో దేవుడు బ్రతికేందుకు కృప అనుగ్రహించినాక, కాబట్టి ఆస్తిపాస్తులు కానీ డబ్బు కానీ దేవుని చిత్తానుసారంగా మనం ఖర్చు చేసుకోవడం నేర్చుకోవాలి. ఖర్చు చేసుకోవడం నేర్చుకోవాలి దేవుని చిత్తానుసారంగా. చిత్తం లేకుండా డబ్బు సంపాదన కూడా ప్రియులారా మనం చూసే చిత్తం లేకుండా అక్రమంగా సంపాదించబడు, అది కూడా పాపమాత్రం. స్తోత్రం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ సహాయం మనకు ఈ విషయంలో అవసరం అనమాట. దేవుని కృప మనకు అవసరం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ధనవంతులు అపేక్షించు వారు శోధనలు పడతాయి అని, ఒకరు వర్క్ చేసుకొని కష్టపడి సంపాదించుకొని వారు కుటుంబ జీవితం, వారు భర్తను కానీ, లేదంటే వారు భార్యను కానీ, లేదంటే పిల్లలు ఖర్చు చేసుకొని వారు బ్రతనప్పుడు దాన్ని పాపం అని, మనం తప్పు అని, పని అని చెప్పడానికి వీల్లేదు. స్తోత్రం. ఇంకొకరు డబ్బు కొరకు సంపాదన చేసుకొని వారు అది ఇందులో ఖర్చు పెట్టకుండా భార్యకి కానీ, భర్తకి కానీ, లేదంటే పిల్లలకు కానీ ఖర్చు చేయకుండా ఇష్టానుసారం ఖర్చు చేసినప్పుడు అది తప్పుడు పని అవుతుంది. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొందరు మనం చూసినట్టే డబ్బు ఆశపడి, కొందరు మనం చూసినట్టే ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా, పరిశుద్ధ గ్రంథం బుచ్చకుండా, పరిశుద్ధాత్మను పానం చేయకుండా అంత మరచిపోయి డబ్బు అని బ్రతున్నప్పుడు అది పాపంగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎంత మట్టుకు అంత మట్టుకు అనమాట. కాబట్టి కష్టపడడం, పని చేసుకోవడం పాపం అని లేదు, పాపం కాదు. కానీ దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి పని చేసుకోవడం పాపం కాదు. అపోస్తలులు వారు కూడా పని చేసి బ్రతైనట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకటి దేవుని సేవ, అది గొప్ప పని అనమాట. మంచి పని, అన్నిటికంటే గొప్ప పని మనం చూస్తున్న దేవుని రాజ్యం వరకు సమయం కేటాయించడం, ప్రార్థన చేయడం, అది కూడా గొప్ప ఒక వర్క్ అనమాట. అది కూడా ప్రార్థన చేయడం, వాక్య ధ్యానం, దేవుని స్తుతించుకోవడం, అది కూడా ఒక మనం జీతం కొరకు కాదు కానీ ప్రేమతో మనం చేస్తున్నాం అనమాట. అది కూడా ఒక వర్క్ అనమాట. సమయం దాని కొరకు కేటాయించడం చాలా గొప్పది, చాలా గొప్పది. కానీ కొన్నిసారి మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే వారి యొక్క బ్రతుకుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఫైనాన్షియల్ సమస్యలను జయించుకోవడానికి సొంత చేతితో పనిచేసి బ్రతికినట్టు పిల్లల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అదొక ఎగ్జామ్ అని కూడా పౌలు గారు రెండో తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పిల్లల మనం చూడొచ్చు. కాబట్టి మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. కాబట్టి వాక్యం ఇలాగుంది, అలా ఉంది, వాక్యం మనం పూర్తిగా మనం అందుకొరకు బైబిల్ మనం సరిగా మనం చదవాలి అనమాట. సరిగా చదివిన తర్వాత మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. లేదు అంటే పొరపాటు జరిగింది. ఒక వాక్యం పట్టుకొని మాత్రం కాకుండా ఇంకొక వాక్యం కూడా ఉంది, మనం అర్థం చేసుకొని కాబట్టి జోబు చేస్తున్న వారు దేశపురు ఇలా మనం తప్పు పెట్టకండి. వారు కష్టపడడం దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని వాడుతున్నాం, కానీ వారు కూడా అర్థం చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రార్థన తగ్గిపోవద్దు, ఆరాధన తగ్గిపోవద్దు, సుధించడం తగ్గిపోవద్దు, ఆత్మీయంగా ఎదగడం తగ్గిపోవద్దు, బ్యాలెన్స్ చేసుకోవాలి అనమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునికి స్తోత్రం. కాబట్టి డబ్బును కూడా మనం మంచిగా అది వాడినప్పుడు అది మంచిగా అవుతుంది అనమాట. కాబట్టి బైబిల్లో రాయబడింది, నీతి ముందు చేతిలో డబ్బు వచ్చినప్పుడు వారు జీవం కొరకు వాడుతుంది, మేలు కొరకు వాడుతుంది. ఇప్పుడు డబ్బు మన చేతిలో రావడం ప్రియులరా, దాన్ని మనం తప్పు పెట్టకండి. దేవుడు అనుగ్రహించున్నాక దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా జీవం గల దేవుడు స్పష్టంగా గ్రహించారు, మనం ధనవంతులుగా ఉండాలి.
తండ్రి దేవుడు అదే కోరుతున్నాం అనమాట. మీరు ధనవంతులు ఉండాలి, ఆత్మీయంగా గొప్ప స్థాయి ఉండాలి, అలాగే ప్రిల్లర్ ఫైనాన్షియల్ గాని దీవెనలో కూడా మన గొప్ప స్థాయిలో ఉండాలి. ఎందుకంటే మనం గొప్ప దీవెన లేదు అంటే, మన ధనవంతులు లేదు అంటే ప్రిల్లర్ మన ఇద్దరికి సహాయం చేయలేదు. మన బీదవారు ఉంటే ఏమవుతుంది, మనం అడిగేవారుగా మార్చబడుతుంది. మన అడిగేవారుగా ఆ స్థితిలోనే మన బ్రతుకున్నప్పుడు ఏమవుతుంది, దేవుని నామం దాని వల్ల కూడా దృష్టి పడతాయి అనమాట. అంటే దేవుడు కృప అనుగ్రహించినాక అందుకొరకు యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మన దారిద్ర్యం సిలువలో మోసుకొని మరణించాం. 2 కొరింథీయులు 8:9 రాయబడి ఉంది. మనం దారిద్ర్యం యేసుక్రీస్తు సిలువలో మోసుకొని మరణించాం. మనల్ని దేవుడు ధనవంతుడిగా మార్చాం. కాబట్టి క్రిస్తునందు ఉన్న మీరు ధనవంతుడు, ధనవంతరాలు అంటే దేవుని ప్రేమతో నింపబడి ఇచ్చే మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక, ఇచ్చే మనసు దేవుడు అనుగ్రహించినాక ఇప్పుడు దేవుని ప్రేమతో. కాబట్టి ఉన్నవారు కాదు, మనం చాలాసారి అనుకున్నారు ఉన్నవారు ఎక్కువ ఇస్తారని, లేని వారు తక్కువ ఇస్తారని. కానీ ప్రియులారా మనం ఎంత ఇస్తున్నామని కాదు, కానీ ఇచ్చేవారు ప్రియులారా మనం చూసినట్లయితే స్వార్థం కొరకు ఇచ్చిన వారు ఉన్నారు, దేవుని ప్రేమతో నింపబడి మనం ఇచ్చేవారు ఉన్నారు. దేవుని ప్రేమతో నింపబడి స్వార్థం కొరకు లజ్జ ఇచ్చిన వారు మనం చూసినట్లయితే స్వార్థం కొరకు ఇస్తున్నాం అనమాట. కానీ దేవుని ప్రేమతో నింపబడి ఇవ్వడం చాలా గొప్పది. దేవుని వాక్యం సత్యాలు గ్రహించుకొని హల్లెలూయా. కాబట్టి మనం ఇచ్చేవారుగా ఉండినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించున్నాక, ఇంకా దేవుని ప్రేమతో నింపబడి మన బిడ్డలకు మేలు చేసినప్పుడు, సహాయం చేస్తున్నప్పుడు, బిడ్డలకు ఇచ్చినప్పుడు, మనం పరిశుద్ధాత్మ స్వరమేని మనం ఇచ్చినప్పుడు ఇవ్వాలి అనమాట. అలాగే మనం అది విత్తనాన్ని పెట్టాలి. అప్పుడు మనకు ఇంకా కోత వస్తుందని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ చాలాసారి మనం ఇది నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు నేర్పిస్తారు, మీరు బీదవాడు కదా, నువ్వు ఎందుకు ఇవ్వాలి, మీరు బీదవారు కదా, మీరు ఎందుకు ఇవ్వాలి అని కొందరు నేర్పిస్తారు. కానీ ఇప్పుడు బీదవారు ధనవంతులని కాదు, కానీ దేవుడు ఇచ్చిన దానిలో షేర్ లేదంటే కొంత మనం ఇవ్వాలి అనమాట. అది దేవుడు పెట్టిన ఒక నియమం అనమాట. దేవునికి స్తోత్రం. దేని కొరకు ప్రియులారా, దేని కొరకు కాదు, అది మన మేలు కొరకే అనమాట. కీడ కొరకు కాదు, మన మేలు కొరకే, మన మేలు కొరకే. ఇంకా దానివల్ల ఏమవుతుంది, మన ప్రేమ కూడా, నిజమైన ప్రేమ కూడా రుజువు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు పేదవారు ఇప్పుడు మాస్టర్లోనే సంకూర్చు ప్రియులారా మనం చూసితే పేదవారు అనమాట. ఆయన కానీ పరిశుద్ధ గ్రంథం ఏం నేర్పిస్తుంది, వారు సామర్థ్యం కొలది మాత్రంగా దానికంటే ఎక్కువ కూడా ఇచ్చినట్టు వస్తున్నప్పుడు సాక్షి చెప్తున్నాం అనమాట. స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమ మన ఫలించే వారిగా మార్చేస్తుంది. కాబట్టి దాని ప్రియులారా మన మాటల చేత ఆపవద్దు అనమాట. మీరు బీదవాడు కాబట్టి ఇవ్వద్దని మనం ధనవంతులే ఇవ్వాలి అని కాదు. బైబిల్లో ప్రేమతో నింపబడిన వారు ఉన్నది ఇవ్వాలి. చూడండి, సరఫాతు విధవరాలు, ఆమెకు ఏముంది, మన ఒక బుద్ధిలో అయితే మనం చెప్తారు, నువ్వు సరఫాతు విధవరాలు నువ్వు ఇవ్వవద్దు అని మనం చెప్తారు. ఎందుకంటే నువ్వు విధవరాలు, మనకు చూపులు ఆమె విధవరాలు. ఎందుకంటే ఒక పూట ఆహారం కూడా సరిగా లేదు. వారితో ఊమని నేర్పిస్తున్నామా? వారితో ఉన్నవారితో ఊమని చెప్పాలి, కానీ లేని వారితో ఊమని చెప్తున్నామని మన ప్రశ్న అడుగుతుంది. కానీ చూడండి, జీవగల దేవుని యొక్క జ్ఞానం, మన దేవుని జ్ఞానం కావాలి, మన మనిషి జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం పొరిలారా మనం చూస్తున్నట్టే దేవుడు ఆమెను ముందుగా నేర్పించామన్నాడు, ఇవి కూడా నేర్పించామన్నమాట. లేదని ఆమె ఇవ్వలేదు, దేవుడు ముందుగా ఆమెను నేర్పించాడు. అభిషక్తులైన ఏలియా ప్రవక్తను దేవుడు పంపాము ఊమని, అభిషక్తులైన దేవుని పరిచయం కొరకు, దేవుని దాసుడు ఒక మృదువు కొరకు భూమని ఆమెను నేర్పించారు. కాబట్టి ఏలేముడే అదే అడిగామన్నమాట. మీరు కావాలి, మీరు ఇస్తారని అడిగాం. తర్వాత ఒక చిన్న ముక్క నాకు ఊమని చెప్పి, చిన్న ముక్క. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా సరఫాతు విధవరాలు చిన్న ముక్క ఇచ్చామన్ను, దేవునికి లోబడి ఇచ్చాం, ప్రవృత్తి కూడా లోబడే. ఇప్పుడు దేవునికి లోబడాలి. ఇక పరిశుధాత్మ నింపబడిన అభిషక్తులు దేవుని స్వరం అని కూడా దేవుని చిత్తానికి మన లోబడే వారికి ఉండినాక. కాబట్టి ఆమె ఇచ్చిన వలన ప్రియులారా మన చూపులో మనం చెప్తారేమో, ఆమె ఇవ్వడం వలన ఆమె గాని ఆమె పిల్లలు లేమి ఇంకా దారిద్ర్యములు ఉండడానికి అవకాశం ఉంది అని ఉద్దేశంతోనే మన చాలా పేదవారు చెప్తారు, మీరు దేశీ పోతారు. అలాగే నేర్పించి చాలా మంది ఇప్పుడు కూడా దారిద్ర్యం నుండి బయటపడలేని స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే అబోధ అనమాట. కానీ జీవగల దేవుడు నేర్పించారు, విధవరాలను నేర్పించారు, భూమిని నేర్పించారు. ఆమె పరిస్థితి మన చూపులో అయితే
మనం ఇవ్వద్దని చెప్తారేమో, కానీ దేవుడు చెప్పారు. ఇక్కడ సృష్టికర్త దేవుడు చెప్తున్న మాటకి మనం లోబడాలా, లేదంటే మనుషులు చెప్తున్న వారి ఒక బౌద్ధిక లోబడాలి. ఇప్పుడు జీవగల దేవుడు చెప్పాము, ఆమె లోబడాము. తర్వాత ప్రియులను మనం చూడవచ్చు. ఆమె ఏదే ప్రవక్త బ్రతిగాము మాత్రం కాదు, సరఫాతు విధవరాలు తన కుమారుడు కూడా హాయిగా ఎన్నో సంవత్సరాలు కరువు కాలంలో కూడా ప్రియుల బ్రతి. కాబట్టి ప్రియుల దేవుని యొక్క మెరకలను మనం అడ్డుపడవద్దు, అలాంటి బోధ మనం చేయవద్దు అనమాట. దేవుని యొక్క మెరకలు, దేవుని కార్యాలను ఆపుతున్న మన బుద్ధి నుండి వచ్చే బోధలు దేసి మనం నేర్పించవద్దు ప్రజలు. ఇప్పుడు ప్రియుల దేవుని స్వరం చెప్పాలి, దేవుని వాక్యం ఉన్నట్టే చెప్పాలి. మన భయపడవద్దు. మనుషులు తప్పుపట్టడానికి అవకాశం ఉంది. అక్కడ ఎక్కువ బుద్ధి వాడుతున్న వారు తప్పుపడతారు. కాబట్టి బైబిల్ ప్రియులార మనకు నేర్పిస్తుంది, మనం దేవుని యొక్క దయ కోరుకోవాలి. మనుషులు దయ మనకు అవసరం, కానీ ఫస్ట్ దేవుని యొక్క దయ అనమాట. దేవుని సంతోషపట్టే వారు ఉండాలి, తర్వాత మనుషులు. ఇప్పుడు ఫస్ట్ ప్రియులారు. కాబట్టి మన దేవుడు చిత్తం మనం చేసినప్పుడు కొందరికి నచ్చలేదను, దాన్ని బట్టి మనం బాధపడవసరం లేదు. యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేసినప్పుడు అనేకులు బాధపడిన వారు ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ఇది పట్టించుకోలేదు. యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేశారు. దానిలో పరిశుద్ధ యాగం కూడా, పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రాణం కూడా పెట్టే విషయంలో మనం చూసినట్టే పేతురు కూడా ఒప్పుకోలేదు. ఒకప్పుడు పేతురు కూడా ఒప్పుకోలేదు, కానీ యేసుక్రీస్తు ప్రాణం పెట్టాము. ఎందుకంటే తండ్రి చిత్తం గ్రహించుకుని. కాబట్టి తండ్రి చిత్తం గ్రహించుకొని ప్రియులారా మనం ఇది చేయడం వలన మనకు దేవున, ఇద్దరులకు దేవున, అనేకులకు దేవుని అనే సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. దర్శన బావి నుండి మనం నీళ్లు చదువుకోని కృపాదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించిన ఒక క్రీస్తు నుండి జీవధనలు మన బయటకు రిలీజ్ చేసే వారుగా మనం ఉండాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావులో నుండి నీళ్లు చేదుకుందరు. అది కూడా ఆనందంతో అనమాట. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన క్రీస్తు నుండి జీవధనందులు మనం ప్రతిరోజు బయటకు రిలీజ్ చేయాలన్నమాట. శక్తి రిలీజ్ చేయాలి. దేవుని యొక్క పవర్ మీ ఆత్మ నుండి, కొత్తగా జన్మించిన మీ ఆత్మలో క్రీస్తు సింహాసనంలో రాజు ఉన్నామన్నమాట. ఇప్పుడు క్రీస్తు నుండి జీవధనందులు ప్రవేశించినాక, హీలింగ్ రూప ప్రవేశించినాక, మిరకల్ నది ప్రవేశించినాక అద్భుతాలు చేసే శక్తి రిలీజ్ చేయాలి. అది మీకు సాధ్యం. దేవుని నమ్మిన క్రీస్తుని కలిగి మీకు సాధ్యం. ఎందుకంటే క్రీస్తు మీలో ఉన్నాడు. యేసుక్రీస్తు భూమిలో బ్రతికినప్పుడు శక్తి తన శరీరం నుండి ప్రవేశించామన్నమాట. ఇప్పుడు దేవుని శక్తి మీ ద్వారా ప్రవేశించినాక, దేవుని యొక్క పవర్, హల్లెలూయా, హీలింగ్ పవర్ మీ నుండి రిలీజ్ అయినాక, కాబట్టి ఆశీర్వాద నదులు, పరిశుద్ధ నదులు, ఆనంద నదులు కొత్త జన్మించిన మన ఆత్మలు ఉంది అనమాట. మీ ఆత్మలు ఉంది. కాబట్టి ప్రియులారా అది మనం రిలీజ్ చేస్తాం బై ఫేత్ వాళ్ళనే సాధి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మాటలు పలకాలి. అప్పుడు ఆ శక్తి రిలీజ్ అవుతుంది. ఎంత మట్టుకు అని బైబిల్లో మనం చూస్తున్నట్లయితే ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపినందుమట్టు అంటే పునరుద్ధాన శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. మన విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మదుడు కార్యం చేస్తాడు. కాబట్టి పిల్లల దేశం మనం విశ్వాసంతో మాట్లాడదాం. కృపదేవుడు అనుగ్రహించినాక అనుమానంగా మనం మాటలు అవసరం లేదు. అవిశ్వాస మాటలు అస్సలే వద్దు. ఇంకా భయపుట్టించే మాటలు మనకి ఇంకా అస్సలే వద్దు. అపవిత్రమైన మాటలు మనకు వద్దు. విశ్వాసంతో దేవుని యొక్క మాటలు ధైర్యంతో ప్రకటిస్తాం. జీవగల దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. విశ్వాసంతో ప్రియులరా మాట్లాడాలి. ఇప్పుడు అడ్డుగోడలు తల్లిపోతాయి అనమాట. కుప్ప కూలిపోయినాక యేసునామములో దారిలో తెరపడుతుంది. కాబట్టి విశ్వాసంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు విశ్వాసకర్త అయిన దేవుని మనం చూస్తాం, విశ్వాసంతో మాట్లాడదాం. విశ్వాసంతో మాట్లాడితే మెరకులు జరుగుతాయి. దేవుడు కార్యం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఇంతకన్నా ఆశ్చర్యకార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, మెరకులు జరగాలి. దానివల్ల అనేగలు ప్రియులరా దేవుని యొక్క బలలో, దేవుని యొక్క చేతిలోనికి పడతాయి అనమాట. అనేకలు ప్రియులరా సాతాను చేయి నుండి దేవుని చేతిలోనికి అనేకలు పడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడింది గలాతీయులకు రాసిన పత్రికలో తల్లి గర్భంలో పడినప్పుడు నుండి అలాగే అనేకలు దేవుని చేతుల్లోనికి పడినాక దేవునికి పడతాయి అనమాట. మనం యేసునామములో విశ్వాసంతో మనం నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, ఊహించలేని కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఊహిక మించిన కార్యం దేవుడు చేస్తాడు ప్రియుల. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియుల మనం దేవుడు పరిశుద్ధాత్మతో మనను అధికంగా కుమ్మరించినాక దేవుడు తన కృపతో మనను అధికంగా కుమ్మరించింది. కాబట్టి మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క
మందిరం అనే సత్యం దయచేసి మర్చిపోకండి. మనందరూ కలిసి వచ్చినప్పుడు అది కూడా పరిశుద్ధాత్మ జీవం గల దేవుని యొక్క మందిరం అనమాట. ఇప్పుడు మన వ్యక్తిపరంగా మనం దేవుని యొక్క మందిరంగా ఉన్నాము. మన సంఘం సార్వత్రిక సంఘం 2-3 నుండి 1000 మంది కావచ్చు, 10,000 కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, ప్రజలందరూ కూడా బిలియన్స్ కావచ్చు. కాబట్టి ఎంతమంది అయినా సరే వారు కూడా దేవుని యొక్క మందిరం అనమాట. కాబట్టి వ్యక్తిపరంగా మీరు దేవుని యొక్క మందిరం, ఇలా సంఘంగా మనం కలిసి వచ్చినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ మందిరం అని సత్యపరిలారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ మందిరం ద్వారానే దేవుడు తన పనులు చేస్తున్నాం. క్రీస్తు సంఘం ద్వారానే, పెళ్లి కుమార్తె ద్వారా దేవుడు తన కార్యం చేస్తున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడని బట్టి స్తోత్రం. కాబట్టి పెళ్లి కుమార్తెగా ఉన్న సంఘాన్ని జీవగల దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న సమయంలో ఉన్నా. కాబట్టి దేవుడు అదేగా తన రక్తం ద్వారా దేవుడు మన శుద్ధి చేయనాక తన నామం ద్వారా, తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన అదేగా పరిశుద్ధపరిచి మహిమ సంఘంగా దేవుడు వృత్తి మార్చినాక. ప్రియులారా బైబిల్లో రాయబడింది మీరు భూమికి ఉప్పు ఉండాలి. అలాగే ప్రియులారా మనం బైబిల్లో రాయబడింది నూతన ఆకాశం, నూతన భూమి కూడా దేవుడు తీసుకొని వస్తాడు. అంటే ఇప్పుడున్న భూమి ఏంటో దేవుడు సంఘం ఎత్తబడిన తర్వాత అగ్ని ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. తర్వాత నూతన ఆకాశం, నూతన భూమి కూడా ఆశీర్వాదకరంగా మనం ఉండనాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. క్రీస్తుని కలిగిన మీకు అది సాధ్యమన్నమాట, మీ ద్వారా అది సాధ్యమన్నమాట. కాబట్టి నూతన ఆకాశం, నూతన భూమి కూడా జీవంగా దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఆమేన్. పునరుద్ధానం, మొదటి పునరుద్ధానంలో పాల్గొందడం ఆశీర్వాదం. బియ్యాల పరివారం మనం పాల్గొందడం ఆశీర్వాదం. ఇంకా నూతన ఆకాశం, నూతన భూమిలో క్రీస్తుతో యుగాలు నిత్యమన్నమాట పరిపాలన చేయడం. దాని కొరకు ప్రేల దేవుడు నిన్ను పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భూమిలో మనకు జయ జీవితం, యుగాలు దేవునితో కలిసి నిత్య సమాధాన, నిత్య జీవితం అనమాట. దాని కొరకు దేవుడు పిలిచిన. కాబట్టి ప్రియులారా మనం నిండు హృదయంతో ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. దేవుని ప్రియులారా మనం హృదయపూర్తి మహిమపరుస్తాం. ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమగలదండి వారిని నిత్య సంకల్పంలోనికి, నిత్య ప్రణాళికలోనికి దేవా నిత్య నిబంధన ద్వారా దేవా యేసే మీరు మమ్మల్ని తీసుకొని వచ్చిన మీ గొప్ప ప్రణాళికను బట్టి మేమందరం ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన హృదయాన్ని బట్టి వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన కుటుంబ జీవితాన్ని బట్టి వందనాలు. మాకు ఇచ్చిన పిల్లల్ని బట్టి వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగా దీవించినట్టు ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. కలువరి సిలువలో ప్రభావ మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి దేవా మేము ఆరాధిస్తున్నాం, జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. అదే నా కొరకే, మా కొరకే, అందరి మేలు కొరకే, భూమిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక మేలు కొరకే ప్రభా మీరు ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం. వదనాలు తండ్రి. అందరం ఈ సత్య సువార్త గురించి అందరం మార్మనస్సు పొందుకొని రక్షణ పొందే అనుభవం అందరికీ తండ్రి దయచేయము తండ్రి. రక్షణ మాకు అనుగ్రహించే సుధిస్తున్నాం తండ్రి. రక్షణ బావి నుండి అన్నదనం తండ్రి నీరు మేము చదువుకున్న వారుగా తండ్రి ఆ కృప తండ్రి లోతుగా పరిశుద్ధాత్మతో కృప తండ్రి మాకు తండ్రి దయచేయము. లోతన్న అనుభవంలోనికి నడిపించుందండి. జీవదలు సమృద్ధి పొంగి పొరులనాక దనేమో చేసి సిక్కారాధన దేవా చీలముండు లోతు కాదు, ముళ్ళలోతు కాదు, మోకాల లోతు కాదు దేవా ఈదవలసిన స్థాయిలో నా గొప్ప అభిషేకంతో పోలీసు ఇప్పుడే కుమ్మరించమని ప్రార్థన ఇస్తున్నాం. బలమైన తండ్రి మీ అభిషేకంతో కుమ్మరించము. ప్రాణగాయాలు స్వస్థపరచబడినాక మానసికమైన దుఃఖం, నిరాశ, బాధలు యేసులో లేమైపోయినాక భావాధికారులు పరిశుద్ధాత్మ కాలిపోయినాక దనేమో చేసి శాపాలు తొలిపోయినాక దారిద్ర్యాత్మ ఆత్మ పారిపోయినాక దనేమో జీసస్ రోగాత్మ పారిపోయినాక యేసుల బలహీనత దూరం అయిపోయినాక శరీరంలో ప్రతి నొప్పి వెళ్ళిపోయినాక దనేమో చేసి తల్లి నుండి అరికాల కన్యలు దనేమో చేసి స్వస్థత అనుభవించినాక కన్ను మంచి చూపు కలిగినాక తండ్రి ఆడినరములు ఎముకలు నార్మల్ పనిచ్చినాక యేసునామలో తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా నామలో కుడివించిన ప్రతి ఒక్కరిను దీవిస్తున్నాం. వారి కుటుంబ జీవితాలు, వారి పిల్లల జీవితాలు యేసుమల్ల దీవిస్తున్నాం. దేవుని అనుభవించినాక తండ్రి అనేకులకు తండ్రి ఆశీర్వాదకరంగా తండ్రి మమ్మల్ని వాడుతున్న సుధీస్తున్నాం తండ్రి. మా ఈ సవాసములు వస్తున్న ఆమె అనేకలు దేవుని అనుభవిస్తున్నట్టు మీరు ఆశ్చర్యకార్య ప్రభావ చేస్తున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. కూడా దేవ గొప్ప కార్యం మీరు చేయబోతున్నట్టు వందనాలు తండ్రి. ప్రత్యేక రోజు యేసు నామములో దీవిస్తున్నాం. దేవా మీ రక్తంగా దవిస్తున్నాం. మహిమగనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసమైన అందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసు క్రీస్తు రెండవ రాకడ దాకా ఉంటున్నాక. ఆమేన్. ఆమేన్.